అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఏదైతే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళ నాయకుల్ని మొన్న రమ్మని పిలిపించి మీ అందరికీ ధైర్యం లేదా, మీ అందరికీ మగతనం లేదా, మీ అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేయండి, ఒక సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులను కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రివర్యులు కొడాలి నాని కానివ్వండి, లేకపోతే ఈస్ట్లో అవినాశం కానివ్వండి, లేకపోతే గన్నవరంలో వంశీని కానివ్వండి, వీళ్ళని మీరు శపథాలు చేయండి, తొరలు కొట్టండి అని చెప్పని కేవలం దాని వరకే మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పారు. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒకటే అడుగుతున్నా, ఎవరైతే నిన్న స్టేజ్ మీద తొరలు కొట్టారో, శపథాలు చేశారో, మీ అంతు తేలుస్తాం, మీ సంగతి తేలుస్తామని చెప్పని ఓ మైకులు అరిగేంత వరకు శపథాలు చేశారో, అసలు ఎవరు మీరంతా? అసలు మీ జాతకాలు ఏంటి? ఎవరైతే నిన్న స్టేజ్ మీద ఉన్నారో మీ అందరు బతుకులు కానివ్వండి, చీకటి బతుకులు కానివ్వండి, ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. ఉదయం పూట చంద్రబాబు నాయుడిని దేవుడు అంటారు, మా దైవం అంటారు. రాత్రి అయ్యేసరికి చంద్రబాబు నాయుడు అంత దొంగ, చంద్రబాబు నాయుడు అంత ఎదవ ఎవరు లేరని చెప్పని ఎవరైతే నిన్న నాయకులు స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళే తిడతారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులే తిడతారు. వాళ్ళ జాతకాలు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ సమయానికి అభ్యర్థుల దగ్గర 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు డబ్బులు తీసుకుని కాముగా ఉండే వ్యక్తులు ఈరోజు మా గురించా మాట్లాడేది? మమ్మల్ని ఏదో చేస్తారు, మమ్మల్ని ఓడిస్తారని చెప్పని వాళ్ళ శబదాలు తొరగొడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఆయన మాట్లాడుతూ, నేనేదో 2 సార్లు ఓడిపోయాను, లేకపోతే నెహ్రూ గారు 2 సార్లు ఓడిపోయారు అని చెప్పని అంటున్నారు. 2004లో నా తండ్రి చేతిలో నువ్వు 18,000 ఓట్లతో ఓడిపోయావు చిత్తుగా. 2009లో నీ 3వ ప్లేస్లో నువ్వు వచ్చావు. 2014లో
కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోతున్నా ఆ విషయం మాకు తెలిసినా నిజాయితీగా నమ్ముకున్నాం కాబట్టి మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పని ఆ రోజు మా తండ్రి ఏదైతే నిజాయితీగా ఉండాలని చెప్పి తెలిసిన ఆయన ఏదైతే మాట కట్టుబడి ఉంటారో దేవినేని నెహ్రూ అంటే ఒక నమ్మకానికి కమిట్మెంట్కి మారుపేరుగా ఉంటారో దానికి కట్టుబడే వ్యక్తి కాబట్టి ఆ రోజు పోటీ చేస్తాం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఓడిపోయిన వ్యక్తి ఈరోజు నీలాగా ఎక్కడి నుంచో గన్నవరం నుంచి వచ్చి ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడితే చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పని, చంద్రబాబు దగ్గర మెప్పు పొందాలని చెప్పని, చంద్రబాబు దగ్గర ఏదో శబాష్ అనిపించుకోవాలని చెప్పని ఈరోజు ఆవేశంగా రెండు మాట్లాడితే ఏదో ఇచ్చేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాకు లేవు. ఈరోజు మాకు సంబంధం లేని విషయం ఏదైతే మొన్న జరిగిన గాంధీ ఇష్యూ, ఒక ఇద్దరు వ్యక్తులు మేము చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమం విషయం ఈరోజు ఏదో అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తుంటే అక్కడున్న మా కార్యకర్తలు అడిగారు ఎందుకు మా పార్టీని విమర్శిస్తామని చెప్పిన. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తున్నారని చెప్పని, ఏదో ఒక మా పార్టీని విమర్శించాలనుకున్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. దాన్ని ఏదో మీరేదో చేద్దాం అనుకున్నారు, మీరే బొక్కబోర్లు పడటం జరిగింది. అదేవిధంగా ఇంకేదో ఉయ్యూరు ఆయన కానివ్వండి లేకపోతే పక్కన ఉన్న మైలవరం ఆయన గారు మాట్లాడుతున్నారు, తొరగొట్టి మాట్లాడుతున్నారు. అదే ఇంకా గద్దెరామోహన్ అంటున్నారు రికార్డింగ్లు ఉన్నాయని చెప్పని. మీ పార్టీ వాళ్ళ రికార్డింగ్ మా దగ్గర ఉన్నాయి. ఈయనకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగింది, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అయితే ఎంతగానో బాధపడుతూ మాట్లాడిన విషయాలు గారా ఈరోజు మా దగ్గర గారు ఉన్నాయని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దెరామన్ గారు గుర్తుపెట్టుకున్న విషయం అందరికీ చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీ షో రాజకీయాలు ఎవరికి గారే తెలియని కాదు. 5 సంవత్సరాలు మీ షో రాజకీయాలు ఏదైతే మీరు చేశారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిమిషం గారా మేము ప్రజానికంలో తిరుగుతూ మేము ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ గారా నిరంతరం ప్రజల్లో వెళ్తూ ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక ఒక్క కుళ్ళుతో ఈరోజు బురద జల్లే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక రకంగా బురద జల్లాలి, ఏదో ఒక రకంగా చెడ్డ పేరు తీసుకురావాలి, ఏదో ఒక రకంగా చెడ్డ పేరు తీసుకొస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేని కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి కవ్వింపు రాజకీయాలతో రెచ్చగొట్టే రాజకీయాలతో మనం ఎలాగో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలం పుంజుకుంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో గల ఈరోజు 2024లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలుస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా బుర్రజల్లే రాజకీయం చేద్దామని చెప్పనే విధంగా
ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము అడ్డుకట్ట వేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తారని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు వాళ్ళు ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినా ఈరోజు వాళ్ళు ఒక్క విషయం గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినా ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అనే విషయం వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే సందర్భంగా చెప్తున్నారు. వారు మాట్లాడితే పార్టీ ఆఫీస్ మీద దాడి, లేకపోతే ఎవరో ఇంటి మీద దాడి, ఇంకేదో విషయం అని చెప్పని అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీని కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానివ్వండి, విమర్శిస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏ మాదిరిగా అయితే జరిగిందో తప్పకుండా అదే విధంగా రియాక్ట్ అవుతారనే విషయం మాత్రం తప్పకుండా మేము చెప్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే కొంతన్న సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి. పిచ్చి రాజకీయాలు, ఎదవ రాజకీయాలు. ఈరోజు ఒక నమ్మకంతో ఈరోజు అనేక మంది ఈరోజు ఒక మోసం చేసే వ్యక్తులు ఎవరైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక నమ్మకంతో పార్టీలో ఉన్న మనుషులు గారా ఒక మనిషి ఎదుగుతున్నారంటే తొక్కాలనే మనస్తత్వం వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు గారా. ఈరోజు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు గారా ఇతన్ని తొక్కాలి, ఇతని జీవితం నాశనం చేయాలనే మనస్తత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు ఉంది. దేవినేని ఉమ్మని అంటున్నారు, మేము ఎదలో మాకన్నా పెద్ద ఎదవ గద్దె రామ్మోహన్ అని చెప్పండి. ఏదో అడ్డొచ్చిందంటే ఆయన పైన ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారని చెప్పి నేను దేవినేని ఉమ్మనే అన్నారు. మేము ఎదవనరా బాబు, మాకన్నా పెద్ద ఎదవ గద్దె రామ్మోహన్, నోరు తెరిస్తే మాకన్నా పచ్చి బూతులు పిచ్చి బూతులు అని మాట్లాడతారు. కానీ మేము అలా కాదు, మేము లోపల ఒకేలాగా ఉంటాం, బయట ఒకేలాగా ఉంటాం. కానీ గద్దె రామ్మోహన్ మాత్రం షో రాజకీయాలు, బయట ఒకలాగా ఉంటారు, చేసే అన్నీ మాత్రం పిచ్చి రాజకీయాలు. ఎవరు తెలియదు తన సంస్కృతి. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పని మహిళల్ని వేధించిన పిచ్చి సంస్కృతి ఈరోజు గద్దె రామ్మోహన్ది. తన కుటుంబాన్ని, తన కుటుంబం గురించి ఎవరికి తెలీదు, ఇవన్నీ గారి ప్రజానికానికి తెలుసు, అన్ని విషయాలు గారికి తెలుసు అని చెప్పని ఈరోజు ఏదో బెంచ్ సర్కిల్ అంటున్నారు, కాళేశ్వరం మార్కెట్ దాకా అంటున్నారు. ఈరోజు మా దాకా అక్కర్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి తెలుగుదేశం పార్టీ ఊహ ఆలోచించిన ఈరోజు తెలుగుదేశం పార్టీకి అదే చివరి రోజు అవుతుందని గారు ఈ సందర్భంగా చెప్తూ, మీరేదో మీటింగు కుక్కల్లాగా అరిసి వీళ్ళందరూ గారా మైకు ముందు అరిసే మైకు పులులు, తర్వాత కారు ఎక్కగానే అందరు గారు వణికిపోయి ఏమైనా ఎక్కువ మాట్లాడామా, మళ్ళీ మాకేమైనా అవుతుందా అని చెప్పని వీళ్ళందరు గారు పేపర్ పులులు, మైకు పులులు, మళ్ళీ కారు ఎక్కగానే పిల్లులు అయిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళ గురించి మేము అంతకు పట్టించుకోవాల్సిన అవసరం గారు లేదు. ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు. విజయవాడ నగరంలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి, లేకపోతే నిన్న శబరాలు చేసి తొరగొట్టిన గురువారం అవనివ్వండి, గన్నవరం అవనివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తారని తొందరగా చెప్తూ, మా ఎజెండా ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు వీళ్ళందరితో మాట్లాడిచ్చారు. వాళ్ళకి భయం మొదలైంది. విజయవాడ నగరంలో పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది మొత్తం గారా భూస్థాపితం అయిపోతాం కానీ భయం మొదలైంది. కాబట్టి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు.
దేవినేని ఉమా అవనివ్వండి, గద్దె రామ్మోహన్ అవనివ్వండి, ఇంకేమనివ్వండి, ఈరోజు అది పరిస్థితి. ఒక బీసీ నాయకుడు బుద్ధ వెంగకి అవమానం జరిగింది, దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఇన్ని రోజులు చంద్రబాబు నా దయ్యం అని చెప్పి ఒక బీసీ నాయకుడికి అవమానం జరిగింది, దాని గురించి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? దాని గురించి మాట్లాడకుండా ఈరోజు ఇంకేదో చెప్తారు. వాళ్ళకి భయం మొదలైంది. విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.